కానీ దీన్ని నమ్ముతారా సార్? ఇన్ని గంటలు చదివితేనే అచీవ్ చేయగలుగుతాం. ఎవ్రీడే ఐ యూస్ టు పుల్ అవుట్ అట్లీస్ట్ 6 to 8 hours. 8 o'clock I used to just have dinner and 9 కి కూర్చుంటే మళ్ళీ మార్నింగ్ 3 దాకా. స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మందికి డౌట్స్ ఉంటాయంటే జనరల్ స్టడీస్ నేను కవర్ చేయలేకపోతున్నాను అనేది. అలా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి మేడం, లైక్ హిస్టరీ కానీ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, బేసిక్స్ కవర్ చేసుకొని పెట్టుకోవాలి. అది మనం ప్రెజెంట్ చేయగలిగితే ఎగ్జామినర్ అనే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మీ చదువుకు తగ్గ ఉద్యోగం ఉంది కానీ మళ్ళీ యూపీఎస్సీ వైపు ఎందుకు టర్న్ అప్ అయ్యారంటే సార్? అంటే 2014లో బికాజ్ వీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్ 6 సార్లు మెయిన్స్ పరీక్ష రాశాను. మెయిన్స్లో 3 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. కానీ అనిపిస్తుందా మీకు ఇంత జర్నీ చూసారు కదా, నసీబ్ అప్నా అప్నా అంటుందని నమ్మారా? ఇప్పుడు చూసుకుంటే 4 years or 5 years డౌన్ ద లైన్ నా స్టేట్లో నేను ఒక డిఎస్పీగా వచ్చాను అనేది నాకు ఇంకా హ్యాపీనెస్ ఉంది. నిజానికి యూపీఎస్సీ కన్నా కూడా గ్రూప్ 1 రాయడమే చాలా కష్టం. గ్రూప్ 1 మీద ఎన్నో అటెంప్ట్లో మీరు అచీవ్ చేశారు? అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ 2022లో అయింది, బట్ 2022 అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఏం చెప్తారంటే? అందరికీ తెలిసింది ఏంటంటే 6 పేపర్స్ ఉంటాయి మేడం. అంటే యూపీఎస్సీ లాగా ఆప్షన్స్ ఉండవు ఇక్కడ. మీరు చూస్తే కనుక యూపీఎస్సీకి గ్రూప్ 1కి అరౌండ్ 65 to 70% ఆఫ్ ద సిలబస్ ఇస్ కామన్. ఆ 30% తెలంగాణ స్పెసిఫిక్ సిలబస్ ఉంటుంది. అసలు సిలబస్లో లేనివి ఉండడం అనేది మీకు ఎలా అనిపిస్తుందండి యాక్చువల్గా? ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఎనీ గ్రూప్ 1 అండి? గ్రూప్ 1 అండ్ సివిల్స్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయంటే దే విల్ ట్రై టు కన్ఫైన్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది సిలబస్. జనరల్ సిలబస్ దాటరు. అంటే మీరేం టీచ్ చేస్తూ ఉండేవారు యాక్చువల్గా? బికాజ్ నేను హిస్టరీ ఆప్షనల్ తోటి రాశాను కాబట్టి నేను జనరల్లీ అశోక్ నగర్లో హిస్టరీ ఫ్యాకల్టీగా తెలుసు నేను చాలామందికి. ఆల్ ఓవర్గా యూపీఎస్సీ జర్నీలో మీరు నేర్చుకున్న ఒక గొప్ప లెసన్ అంటే ఏం చెప్తారు సార్? వీ హ్యావ్ టు పుల్ అవర్ సెల్స్ అప్. ఎలిమినేట్ అయినప్పుడు వీ షుడ్ నాట్ లూజ్ ద హోప్. ఒకటి, మీరు జాయింట్ ఫ్యామిలీ, పేరెంట్స్ ఉన్నారు, సార్కి పెళ్ళైంది, 2 చిన్న పిల్లలు, అయినా కూడా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారు, అయినా కూడా మీరు గ్రూప్ 1 అచీవ్ చేయగలిగారంటే హౌ కమ్ సార్? ది ఎంటైర్ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు మై ఫ్యామిలీ. బికాజ్ అంటే నేను చదువుతున్నా అంటే మా కోసం ఫస్ట్ వైలిన్, అద్భుతం అండి. లంబోదర్ లకుమికర, మా కోసం మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో సంగీతం, ఏదైనా సరదాగా ఆయన మీ సార్ అయితే వైలిన్ వాయించారు, మీ నుంచి ఒక పాట వింటే చాలా సంతోషం. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. అనుకోకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వినాయకుడి మీదే పాడారు. అంటే కోఇన్సిడెంటల్లీ అవర్ ఫేవరెట్ గాడ్. నాకు కూడా చాలా ఇష్టం వినాయకుడు, తనకు కూడా ఫేవరెట్ గాడ్. ఇప్పుడు మీ బుడతలను పిలుద్దామండి, మామూలు కాదు, వాళ్ళతో కలవాలనుంది నాకైతే. ప్లీజ్ కాల్ దెమ్. తల్లి, నీ పేరు చెప్పరా తల్లి? నా పేరు ప్రశస్తి. ఓహో, ఏం చదువుతున్నావు? నేను 3rd grade చదువుతున్నాను. తల్లి, ఏం నేర్చుకుంటున్నావు ఇప్పుడు సంగీతంలో నువ్వు? నేను ఇప్పుడు గీతాల్లో ఉన్నాను. ఏమన్నా పాడతావా? శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివరస్ రాజ వినుత గురుగుహం భక్తాను పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపదాంబుజం భావయామి. సూపర్ అమ్మా, బంగారు తల్లి, అదిరిపోయింది. నువ్వు ఎక్కే బాగుంది. అక్కడ నీ పేరు చెప్పరా? విభవ్. ఏం చదువుతున్నావు? నరసింహస్వామి పాట. నరసింహస్వామి పాట పాడతా. పాడురావు బాబు, పాడు. జన్మ ధన్యం. బాబా సూపర్ రా బాబు, నువ్వైతే మా ఈ జర్నీలో ఎప్పుడన్నా మీకు అనిపించిందా, ఎందుకురా ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది కదా, దీన్ని వదిలి మళ్ళీ ఇంకొక వైపు వెళ్ళడం ఎందుకు అని ఎప్పుడన్నా తల్లిగా మీరు ఏమన్నా ఫీల్ అయ్యారండి? ఏంటంటే వాడి ఏం ముందు నుంచే ఐఏఎస్ అని ఉండిందండి. ఏదో ఒకటి సాధించాలి, దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి.